Hello viewers, నేను డాక్టర్ తేజస్ ఫిజియోథెరపిస్ట్ని. I welcome you all to my channel One Exercise and Tip. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో ఒక ఎక్సర్సైజ్ ఎలా డీటెయిల్డ్గా చేయాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో అండ్ అదేలాగా హెల్త్కి సంబంధించి చాలా ఒక విషయాలు అంటే ఫ్యాక్ట్ కావచ్చు, హెల్త్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ కావచ్చు, కొన్ని పాజిటివ్ యాటిట్యూడ్ గురించి కావచ్చు, మైండ్ సెట్స్ గురించి కావచ్చు, మళ్ళీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు, సొల్యూషన్స్ గురించి కావచ్చు, దేని గురించి అయినా ఏదో ఒక్క విషయం నేను మీతో ఈ ప్రతి ఎపిసోడ్లో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ నన్ను, నా ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో మామూలుగా చెప్తారు కదా, ఎక్సర్సైజ్ అంటే హెడ్ నుంచి స్టార్ట్ చేసి టో వరకు వెళ్ళాలి అనేసి. సో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం హెడ్ అంటే నెక్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో ఫర్ అవర్ ఎక్సర్సైజ్. ఈ ఎపిసోడ్లో సర్వైకల్ ఫ్లెక్షన్ గురించి తెలుసుకుందాం. సర్వైకల్ ఫ్లెక్షన్ అంటే నెక్ ఫార్వర్డ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ అనమాట. మామూలుగా ఈ ఎక్సర్సైజ్ అందరికీ తెలిసిన ఎక్సర్సైజే. కాకపోతే మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడమే బెండ్ చేయడం, లిఫ్ట్ చేయడం అనే ప్రాసెస్తో స్టార్ట్ చేస్తారు. కానీ ఎప్పుడు కానీ ఏ ఎక్సర్సైజ్ అయినా స్ట్రెచ్తో మొదలెడితే అంటే స్ట్రెచ్ చేయడంతో స్టార్ట్ చేస్తే మీకు మసిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఈ ఈ విషయాలు డీటెయిల్డ్గా మనం చేద్దాము. ఫస్ట్ స్ట్రెచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్ట్రెచ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ రెండు చేతులు మన మెడ పైన హోల్డ్ చేసుకొని మనము మన నెక్ని బెండ్ చేసి ఆ స్ట్రెచ్ ఇక్కడ మీకు స్ట్రెచ్ ఫీల్ అవ్వాలంటే చేత్తో పుష్ చేయాలి. పుష్ చేసి ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతుంది అనమాట. ఒక 5 seconds ఆ స్ట్రెచ్ని హోల్డ్ చేయండి. ఓకే, ఫీల్ చేయండి ఆ స్ట్రెచ్ని. 1 2 3 4 5 అలా ఇలా పట్టుకొని అది హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయండి. సో 3 to 5 times మీరు ఒక స్ట్రెచ్ని చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆ స్ట్రెచ్ని చేద్దాం. మీరందరూ నాతో పాటు కలిసి చేయండి. ఓకే, రెడీ? హోల్డ్, బెండ్, పుష్, 1 2 3 4 5 and lift. మళ్ళా 1 2 3 4 5 and lift. మళ్ళా 1 2 3 4 5 and lift. ఓకే, ప్రస్తుతానికి 3 times అనేది మనం స్ట్రెచ్ చేసాము. సో మీరు ఎవరైనా 5 times చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఈ స్ట్రెచ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎవరికైనా ఈ చిన్ను కంప్లీట్గా ఇక్కడ తగలకపోతే ఇది కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ అనమాట ఈ మజిల్ది. సో ఇది కంప్లీట్గా టచ్ అవ్వకపోతే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ టచ్ అవుతుంది అంటే నో ప్రాబ్లం, బట్ ఆ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్డ్గా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫ్రీ బెండింగ్, దానికి మనం వెళ్దాం. సో ఫ్రీ బెండింగ్ ఎన్నిసార్లు చేయొచ్చు అంటే ఒక 10 to 15 రెపిటేషన్స్ అనేది మనం చేసుకోవచ్చు రోజు. మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రీ బెండింగ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్, బెండ్ ఫార్వర్డ్ అండ్ లిఫ్ట్, అంతే. స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. ఓకే, సో స్ట్రైట్గానే లిఫ్ట్ చేయాలి. మరీ టూ మచ్గా ఇలా పైన చూడాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 10 repetitions అనేది చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఓకే, 1 2 స్లోగా చేయండి.
3, 4, 5, 6, 7, 8, 9, 10. Alright? So 10 repetitions అనేది మనము ఫ్రీ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ అనేది నెక్ది ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సరే, ఓకే. ఫ్రీ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ అనేది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? మీ మసిల్ అనేది ఎప్పుడు మెయింటైన్డ్గా ఉంటుంది. ఏం మెయింటైన్ చేస్తుంది? మీ మసిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది, ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే మీరు ఫ్రీగా చేస్తున్నారు, బట్ మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఇది బెనిఫిట్. మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో నెక్స్ట్ స్ట్రెంగ్తనింగ్. సేమ్ మజిల్ ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి? ఓకే, సో మీరు స్ట్రెచ్ ఎలా చేశారు? ఇలా చేతులు ఇలా పెట్టుకొని పుష్ చేసి హోల్డ్ చేశారు. ఓకే, అలా స్ట్రెచ్ చేశారు. సేమ్ అలాంటి ప్రొసీజరే, కాకపోతే హోల్డ్ చేయరు, పుష్ చేసి ఆ పుష్ చేసిన రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో చేత్తో, ఆ రెసిస్టెన్స్ని మీ మెడతో తొయ్యాలి, మీ హెడ్తో తొయ్యాలి. తోసినప్పుడు రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ని మీరు తోస్తున్నారు, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో మనము ఇది 10 to 15 repetitions చేయొచ్చు. సో ఈ ఎపిసోడ్లో మనం 10 repetitions చేద్దాము. సో లెట్ us all do it together. సో హోల్డ్ your hands, bend down and lift slowly. స్లోగా చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆ హ్యాండ్ వెయిట్ అనేది ఉండాలి. ఆ హ్యాండ్ వెయిట్ని తొయ్యాలి స్లోగా 10 times. సో ఈ స్ట్రెంథనింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మీ మసిల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేయడం మైల్డ్ ప్రెషర్తో స్టార్ట్ చేయండి. అండ్ మెల్లగా కొన్ని రోజుల్లో ఆ వెయిట్ అనేది కొద్దిగా పెంచుకొని ఆ రెసిస్టెన్స్ని పెంచుకుంటే స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు కామన్గా, బట్ మెయిన్గా చాలా ఇంపార్టెంట్గా ఎవరు చేయాలి అంటే, మామూలుగా సిస్టమ్ ముందర ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. లైక్ ఐటీ ప్రొఫెషనల్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అకౌంట్స్ చేసేవాళ్ళు, కంపెనీస్లో హెచ్ఆర్ మేనేజర్స్ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ పోస్చర్ ఇట్లా స్లౌచ్డ్గా ఉంటుంది. సో వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి కాబట్టి వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా రోజు చేసుకుంటే నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, లేని వాళ్ళకి రాదు. ఓకే, సో అలాగే టీచర్స్ పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటారు, బోర్డు మీద రాస్తూ ఉంటారు, నెక్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది వాళ్ళు. మళ్ళా స్టూడెంట్స్ చాలా ఎక్కువ టైం స్లౌచ్ అయ్యి చదువుతున్న వాళ్ళు, రైట్ చేసేవాళ్ళు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాళ్ళు రాస్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది. అలాంటి వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇది. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఈ జనరేషన్లో మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఆ మొబైల్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మొబైల్ పెట్టుకొని మర్చిపోతూ ఉంటారు మన మెడ గురించి, మన మజిల్ హెల్త్ గురించి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎక్సర్సైజ్ నేర్చుకొని మీరు చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది ఇవాళటి ఎపిసోడ్లో ఎక్సర్సైజ్ గురించి. సో నెక్స్ట్ మనము టిప్ గురించి వెళ్ళిపోదాం. సో
ఇవాళ టిప్స్ సెక్షన్లో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం ఒక ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, మనము కంప్లీట్గా హెల్తీగా అవ్వాలి అంటే ఒక ఎక్సర్సైజ్ మాత్రం చేస్తే సరిపోదు. ఒక ఎక్సర్సైజ్ మాత్రమే మనల్ని కంప్లీట్గా హెల్దీ చెయ్యలేనిది. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, చాలామంది ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బాగు చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ అది చాలా చాలా తప్పండి, పెద్ద మిత్ అది. ఓకే, సో ఈ ఫ్యాక్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పబోయే ఒక ఫ్యాక్ట్కి ఈ ఫ్యాక్ట్ చాలా కనెక్ట్ అవుతుంది. ఎలా మనము ఏం చేస్తే మనము హెల్తీగా ఫిట్గా అవ్వగలుగుతాం అనే ఫ్యాక్ట్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. సో ఈ ఫ్యాక్ట్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకేంటండి, అందరు యూట్యూబర్స్ రిక్వెస్ట్ చేసుకునేలాగా నేను కూడా అడుగుతున్నాను. సో మీకు నా కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే, ఏమన్నా మామూలుగా మీకు ఏమన్నా ప్రాబ్లం గురించి కానీ, ఏదైనా ఎక్సర్సైజ్ గురించి కానీ, ఏదైనా ఫ్యాక్ట్స్ విషయాల గురించి కానీ, హెల్త్ గురించి కానీ ఏమైనా అడగాలన్నా కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ, మీకు కావాల్సిన వాళ్ళకి మీరు నా ఛానల్ని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కొట్టండి. సో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ నేను ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకురాబోతున్నాను. సో కంటిన్యూస్గా మీరు నన్ను ఫాలో చేసి ఎప్పటికీ మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. సో మీరందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని నా కోరిక. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.